హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు శ్రీలతారెడ్డి మోటివేషనల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్. మిమ్మల్ని ఈ విధంగా మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యాటిట్యూడ్ మారితే జీవితం మారుతుంది. జెఫ్ కెల్లర్ రాసినటువంటి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ నుంచి మన జీవితాలను మార్చే కొన్ని విషయాలను తెలుసుకుందాం పదండి. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక వాహనంలో ప్రయాణం చేయాలి. ఒక కారులో గనక మనం ప్రయాణం చేయాలి అనుకుంటే ఆ కార్ డ్రైవర్ నడపాలి. ఒకవేళ ఆటోలో ప్రయాణం చేయాలి అనుకుంటే దానిని ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి. అలాగే బస్సులో వెళ్ళాలి అంటే బస్సును కూడా మరొక డ్రైవర్ నడపాలి. అలాగే ఫ్లైట్లో వెళ్ళాలి అంటే పైలట్ నడుపుతాడు. అలాగే షిప్, ట్రైన్, అలా ఏ వెహికల్ చూసుకున్నా మనము ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఒక డ్రైవర్ మనకు అవసరమవుతుంది. ఆ డ్రైవర్ నడిపితేనే మనం వెళ్తూ ఉంటాము. మరి మీ జీవితాన్ని నడిపించే డ్రైవర్ ఎవరు? యాటిట్యూడ్ మారితే జీవితం మారుతుంది. యాటిట్యూడ్ అంటే అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంది. ఆ కారు క్షేమంగా ఇంటికి చేరుతుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మరొక చిన్న ప్రశ్న. అదేమిటంటే ఆ కారు యొక్క స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? ఒక మంచిగా డ్రైవింగ్ చేసే అతని చేతిలో ఉందా, లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే అతని చేతిలో ఉందా? ఒకవేళ మంచిగా డ్రైవింగ్ చేసే అతని చేతిలో కనుక ఆ స్టీరింగ్ ఉండినట్లయితే మనము గమ్యానికి క్షేమంగా వెళ్తాం. లేదు, నిర్లక్ష్యంగా నడిపే ఒక డ్రైవర్ చేతిలో కనుక ఆ స్టీరింగ్ ఉండినట్లయితే మన కారు ప్రమాదానికి గురి అవుతుంది. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం నియంత్రించలేము. అది మన చేతుల్లో కూడా ఉండదు. ఏ సందర్భంలో ఎలా స్పందించాలి అనేది మాత్రమే మనము నిర్ణయించగలుగుతాం. దానినే యాటిట్యూడ్ అంటాం. యాటిట్యూడ్ అంటే కష్టాలలో ఉన్నప్పుడు కూడా చిరునవ్వుతో నాకేమీ కాలేదు అన్నట్లు ఉండటం అయితే కాదు. పరిస్థితులను, మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి తీసుకునే నిర్ణయమే యాటిట్యూడ్. మనలో కొందరు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. మరికొందరు ఈ యొక్క పరిస్థితి నాకు ఏమి నేర్పిస్తుంది అని ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. విజయానికి వైఫల్యానికి మధ్య ఈ రెండు ప్రశ్నలకు మధ్య ఉన్నంత దూరం ఉంటుందన్నమాట. ఆలోచన మారితే జీవితం మారుతుంది. పరిస్థితులను కూడా అందంగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విత్తనముని నేలలో నాటినప్పుడు అక్కడ చీకటి ఉంటుంది, మట్టితో కప్పబడుతుంది, కొంత ఒత్తిడికి కూడా గురవుతుంది. అయినా కూడా ఆ విత్తనము నా జీవితం చీకటిలో ఉండిపోయింది, చీకటిలో పడిపోయింది అని బాధపడుతూ ఉండిపోదు. మట్టిని తొలుచుకుని మరి అది పైకి మొక్కై పైకి వస్తుంది. అది చెట్టు అవుతుంది, మహావృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు చీకటి కమ్మేసినట్లుగా అనిపిస్తాయి, కానీ అదే ప్రారంభం అని మనం అనుకోవాలి. దానిని తెలివిగా ఆలోచించి అడుగు వేయాలి. ఒక మంచి మాట మీకోసం. ఓడిపోయినవాడు సమస్యలనే చూస్తాడు, గెలిచినవాడు అవకాశాలను చూస్తాడు. సమస్యలను మాత్రమే చూడగలిగిన వాడు ఓడిపోతాడు. సమస్యలలో కూడా అవకాశాలను వెతుక్కునేవాడు విజయాన్ని సాధిస్తాడు. దేవుడు మనకు పరిస్థితులను ఎప్పుడు మన ఇష్టానుసారముగా ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని మాత్రం ఆ దేవుడు మనకు ఇచ్చాడు. సరిగ్గా మనం దానిని వాడుకోలేకపోతున్నాం అంతే. ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల పాటు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాకు ఏమి నేర్పిస్తుంది అని ఆలోచించి అడుగు వేయండి. ఆ రోజే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. గుర్తుంచుకోండి, జీవితం అనే వాహనం ఎప్పుడూ రహదారి గుండా వెళ్ళదు. గచ్చపొదలు ఉంటాయి, మలుపులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, గుంతలు ఉంటాయి, చీకట్లు ఉంటాయి. కానీ స్టీరింగ్ని గనక మీరు గట్టిగా పట్టుకొని చక్కగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తే
మీరు క్షేమంగా గమ్యానికి చేరుకుంటారు. పరిస్థితులను చూసి బాధపడుతూ కూర్చోకండి. ఆలోచించి మీ యాటిట్యూడ్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టండి. అప్పుడు మీ జీవితం వెళ్ళే దారి మారిపోతుంది. చివరిగా చిన్న మాట, జీవితాన్ని మార్చాలి అంటే పరిస్థితులు మారాలి అని ఎదురు చూడకండి. స్టీరింగ్ పట్టుకున్న మీ ఆలోచన మారాలి అని చూడండి. ఎందుకంటే మీ యాటిట్యూడ్ మారిన రోజున మీ జీవితంలో సరికొత్త రోజు మొదలవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.